వికృత ఆరాధన. లోకాధిపతి కోలాకి జై జైలు, లోకాధిపతి కోలాకి జై జైలు. నోటాపూర్ గ్రామస్తులందరూ గత 3 ఏళ్ల నుండి గృహలోపల సంకెళ్లతో ఉన్న కోలా అనే దెయ్యాన్ని పూజిస్తున్నారు. రుద్ర అనే వ్యక్తి వారికి నాయకుడుగా ఉంటూ దెయ్యాన్ని చాలా ప్రత్యేకంగా భావించి నిష్ఠతో కొలుస్తాడు. ఈ విధంగా ప్రతిరోజు రాత్రి ఎన్ని పనులున్నా దెయ్యాన్ని ఖచ్చితంగా పూజిస్తారు. ఒక అమావాస్య రోజు నాడు ఎప్పటిలా గ్రామస్తులు పూజిస్తున్న సమయంలో దెయ్యం వారితో మాట్లాడుతూ, మీ అందరి భక్తి చూస్తుంటే భలే ముచ్చటగా ఉంది. నన్ను ఇలా ఆరాధించుకోవడం మీరంతా ఒక అదృష్టంగా భావించాలి. అవును మాత, నీ ఆరాధనలో మేమంతా ధరించిపోతున్నాం. మరి నా సంతోషం కోసం మీరు ఇంకొక పని చెయ్యాలి. ఏం చెయ్యాలో ఆజ్ఞాపించు మాత. ఈ గడియలు చాలా అరుదైనవి. నా కోసం ఒక నరబలిని సిద్ధం చేయాలి. ఆ మాటకు గ్రామస్తులందరూ ఆశ్చర్యపోతారు. రుద్ర మాత్రం సంతోషంగా బలి ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత రుద్ర గుంపులో నుండి ఒక వ్యక్తిని బయటకు లాక్కొని వచ్చి దెయ్యానికి బలి ఇస్తాడు. ప్రతి అమావాస్య రోజు నాడు నాకు ఒక నరబలి సిద్ధం చేయి రుద్ర. తప్పకుండా చేస్తాను మాత. కైలాపూర్ అను గ్రామంలో మోహన్ అనే వ్యక్తి తన తండ్రితో కలిసి విగ్రహాలు చెక్కే పనులు చేస్తాడు. మోహన్ మంచి చేతివాటం కలవాడు. దాంతో చుట్టుపక్కల గ్రామాల నుండి అతనికి బేరాలు వచ్చేవి. కాకపోతే తనకు వచ్చిన సంపాదనతో మోహన్ తృప్తి చెందేవాడు కాదు. దానికి తోడు తాగుడు అలవాటు కూడా ఉంది. ఈ విషయం మీదే ఆ తండ్రి కొడుకుల మధ్య ఎప్పుడూ గొడవలు జరిగేవి. ఒకరోజు, అరే మోహన్, అసలు నువ్వు చేసిన పని ఏంట్రా? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నాన్న? మొన్న వినాయకుని విగ్రహం చెక్కడానికి బేరం ఒప్పుకున్నావు కదా. నువ్వు నిన్న రాత్రి వెళ్ళి అడిగిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇవ్వమని దబాయించి వచ్చావంట, నిజమేనా? అవును, అడిగాను. అయినా అందులో తప్పేముంది? మన పనికి తగ్గ డబ్బులు అడిగాను, అంతే కదా. ముందు ఒక మాట ఇచ్చి తర్వాత మాట మార్చడం తప్పు మోహన్. జీవితంలో డబ్బు కోసం అంతగా ఆరాటపడకూడదు. నాకు జీవితంలో డబ్బే ముఖ్యం నాన్న. అయినా ఎన్నాళ్ళు ఇలా చాలని డబ్బులతో బతకాలి? అందుకే ఈసారి నుండి నేను చెప్పిన రేటుకే మాట్లాడు. నీకు ఎన్ని విధాలుగా చెప్పినా నువ్వు మారవురా అని తండ్రి కొడుకు మీద కోప్పడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మోహన్ మాత్రం అవేమీ పట్టనట్టు తన పని తాను చూసుకుంటాడు. మరోవైపు రుద్ర పగటిపూట దెయ్యం కోసం నల్లపిల్లి రక్తాన్ని సేకరించి దెయ్యం చుట్టూ పోస్తాడు. ఆ సమయంలో సంకెళ్లతో బందీగా ఉన్న దెయ్యం అసంతృప్తిగా ఉండడం రుద్ర గమనిస్తాడు. ఏమైంది మాత? నా పూజ నీకు నచ్చలేదా? కొన్ని రోజుల క్రితం నాకు ఒక ఆలోచన వచ్చింది. నిత్యం మీరంతా నన్ను ఆరాధించేలా నాది ఒక విగ్రహం చేయిస్తే ఎలా ఉంటుంది? మీ ఆలోచన బాగుంది మాత. వెంటనే మీ విగ్రహ పనులు మొదలు పెట్టనా? తొందరపడకు రుద్ర. నా విగ్రహాన్ని ఒక అరుదైన రాయితో చెక్కించాలి. అప్పుడే నాకు ఘనత దక్కుతుంది. ఆ అరుదైన రాయి ఎక్కడ ఉందో చెప్పు మాత. వెంటనే వెళ్ళి తీసుకొస్తాను. అది నువ్వు అనుకున్నంత సులువు కాదురా అని దెయ్యం ఆ చోటు గురించి వివరిస్తుంది. దెయ్యం మాటలు బట్టి ఆ చోటుకు వెళ్లడం అనేది ప్రాణాలు పణంగా పెట్టడం అని రుద్రకి అర్థమవుతుంది. రాబోయే 3 అమావాస్య నాటికి ఈ విగ్రహ పని పూర్తవ్వాలి రుద్ర, లేదంటే ఫలితం ఉండదు. ఈ పని పూర్తి చేసి సంపద మొత్తాన్ని సొంతం చేసుకుంటా మాత. మరుసటి రోజు ఉదయం రుద్ర చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ సరైన పనితనం వ్యక్తి కోసం వెతుకుతుంటాడు. అలా 2 రోజులు ప్రయాణం చేసిన రుద్ర కైలాపూర్ గ్రామానికి చేరుకుంటాడు. ఆ తర్వాత అక్కడున్న ప్రజలతో మాట్లాడి మోహన్ గురించి తెలుసుకుని అతని ఇంటి వద్దకు వెళ్తాడు. మోహన్ అంటే నువ్వేనా? అవును, నేనేనండి. ఇంతకీ మీరెవరు? ఈ చుట్టుపక్కల ఊర్లో విగ్రహాలను చెక్కడంలో నువ్వు మంచి చేతివాటం ఉన్నవాడంట కదా. మాటల్లో ఏముందండి,
ఒక్కసారి నా పనితనం చూడండి. అని మోహన్ తాను చెక్కిన విగ్రహాలు రుద్రకి చూపిస్తాడు. అప్పుడు తనతో పాటు ఊర్లోకి వచ్చి ఒక విగ్రహం చెక్కాలని రుద్ర అడుగుతాడు. ఆ విగ్రహం ఎవరిది ఏంటని వివరాలు మాత్రం మోహన్ అడగడు. నేను విగ్రహం చెక్కుతానండి, కాకపోతే మీ ఊరొచ్చి పని చేయాలి కాబట్టి కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. నేను చెప్పినట్టు చేస్తే నీకు 100 బంగారు నాణాలు ఇస్తాను. ఆ మాట వినగానే మోహన్ ఆశ్చర్యంతో నోరు వెళ్లబడతాడు. నువ్వు విగ్రహాన్ని చెక్కడానికి ముందు వేరొక పని చేయాల్సి ఉంటుంది. మీరు ఎలాగంటే అలా చేద్దామండి. మనమిప్పుడు ఉత్తరం వైపున్న కలిల కొండ మీదకు వెళ్ళాలి. కలిరి కొండ పేరు వినగానే అక్కడున్న మోహన్ తండ్రి కంగారు పడతాడు. అప్పుడు వీరయ్య ఆ చోటుకు వెళ్ళొద్దని హెచ్చరిస్తాడు. చూడు మోహన్, ఆ కొండ మీదకు వెళ్లిన వారెవరూ ఇప్పటి వరకు ప్రాణాలతో తిరిగి రాలేదు. నువ్వు ఊరుకో నాన్న, ఎప్పుడు ఏదో ఒక సోది చెప్తావు అని మోహన్ తన తండ్రి మీద కోప్పడతాడు. ఆ తర్వాత రుద్రతో కలిసి కలిరి కొండ మీద వెళ్ళడానికి మోహన్ సిద్ధపడతాడు. అప్పుడు రుద్ర కొంత డబ్బు ఇవ్వడంతో మోహన్ సంతోషిస్తాడు. ఆ రోజు చీకటి పడిన తర్వాత రాయి కోసం కొండ మీదకు వారు ప్రయాణం మొదలవుతుంది. అలా ఉత్తరం వైపు ప్రయాణం చేస్తూ అర్ధరాత్రి వేళకు కొండ దిగువ భాగం చేరుకుంటారు. అప్పుడు వారికి ఒక గురక శబ్దం వినపడుతుంది. వామ్మో, ఆ గురక శబ్దం ఏంటి? నువ్వేం భయపడకు, కొండ మీద ఒక రాక్షసుడు నిద్రపోతున్నాడు. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం. రాక్షసుడు ఉండే చోటికి మనం ఎందుకు వెళ్తున్నామండి? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నీకిప్పుడు అన్ని వివరంగా చెప్పే సమయం లేదు. 100 బంగారు నాణాలు కావాలనుకుంటే నాతో పాటు రా. రుద్ర మాటలకు మోహన్ ఒక క్షణం ఆలోచించుకొని తనతో పాటు ముందుకు కదలడానికి సిద్ధపడతాడు. అలా వారిద్దరూ కొండ మీదకి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల కొన్ని కుళ్ళిన కళేభారాలు కనిపిస్తాయి. ఆ తర్వాత చివరిగా రాక్షసుడు నిద్రపోతున్న చోటు వద్దకు చేరుకుంటారు. అప్పుడు మోహన్ భయంతో కొద్ది దూరాన నిలబడి ఉండగా రుద్ర తనతో పాటు తెచ్చిన ఒక నల్ల కోడిని బలి ఇస్తాడు. ఆ తర్వాత కళ్ళు మూసుకుని గృహలో ఉన్న దెయ్యాన్ని తలుచుకుని ఒక మంత్రం జపిస్తాడు. మరోవైపు గ్రామస్తులు ఎప్పటిలా రాత్రిపూట దెయ్యాన్ని పూజించడానికి గృహ వద్దకు బయలుదేరుతారు. త్వరలో ఊరి నడి మధ్యన నా ప్రతిమను ప్రతిష్ఠించబోతున్నా. ఆ తర్వాత మీ అందరికీ విముక్తి లభిస్తుంది. విముక్తి అంటే ఏంటి? కొన్ని విషయాలను తొందరపడి తెలుసుకోవాలనుకుంటే ప్రాణాలకి ప్రమాదం. రుద్ర మంత్రం చదవడం పూర్తయిన తర్వాత అతని చేతిలో ఒక కత్తి ప్రత్యక్షమవుతుంది. అది చూసి మోహన్ ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఉన్నట్టుండి నిద్రపోతున్న రాక్షసుడు లేస్తాడు. ఆ రాక్షసుడు నిద్రాభంగం కలిగినందుకు కోపంగా రుద్ర మీదకు వస్తాడు. ఆ సమయంలో రుద్ర వేగంగా పరిగెత్తడం వల్ల రాక్షసుడు అతన్ని పట్టుకోలేకపోతాడు. నిన్ను ఒక్క వేటుతో అంతం చేసేస్తా. రుద్ర ఆ కత్తితో రాక్షసుడిని అంతం చేయడం చూసి మోహన్ కి నోటి నుండి మాట రాదు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి అక్కడున్న రాయిని తీసుకుని నోటాపూర్ గ్రామానికి బయలుదేరుతారు. అలా ఊర్లోకి చేరుకున్న తర్వాత మోహన్ అక్కడున్న ప్రజలను గమనిస్తాడు. ఇదే ఊరయ్యా బాబు, అసలు ఒక్కరి మొహంలో కూడా సంతోషం లేదు. ఇదంతా ఒక మాత మహిమ. నువ్వు చెక్కాల్సిన విగ్రహం కూడా మాతది. అవునా? ఆమె ఎక్కడుందో చూపిస్తే పని మొదలు పెడతాను. ఎందుకంత తొందర? ప్రయాణం చేసి బాగా అలిసిపోయి ఉంటావు. ముందైతే విశ్రాంతి తీసుకో. ఆ తర్వాత రాత్రికి మాత దర్శనం కల్పిస్తాను అని మోహన్ని తీసుకెళ్లి ఒక ఇల్లు చూపిస్తాడు. ఆ తర్వాత రుద్ర అక్కడ నుండి బయలుదేరి గృహ వద్దకు చేరుకుంటాడు. మాతా, నువ్వు కోరిన విధంగా రాయిని తీసుకొచ్చా. నువ్వు సాధిస్తావని నాకు తెలుసు రుద్ర. అదంతా మీ వల్లే సాధ్యమైంది మాత. మీరు నాకు అందించిన కత్తితో రాక్షసుడిని అంతం చేయగలిగాను. సరిగ్గా నా విగ్రహం చెక్కడం పూర్తయిన 3వ అమావాస్య రోజు నాడు ఒక నరెబలి ఇస్తే నాకు విడుదల దొరుకుతుంది రుద్ర. అప్పుడు లోపల ఉన్న సంపద మొత్తం నీ సొంతం అవుతుంది. అద్భుతం మాత, అద్భుతం.
నేను ఒకసారి సంపదను చూడొచ్చా? అప్పుడు దెయ్యం అనుమతి ఇవ్వడంతో రుద్ర లోనికి వెళ్తాడు. ఆ సమయంలో రుద్రకు కళ్ళు చెదిరేలా బోలెడు బంగారం అక్కడుంటుంది. అదంతా చూసిన రుద్ర తెగ సంబరపడిపోతాడు. మరోవైపు బాగా అలసిపోయిన మోహన్ మంచం మీద నిద్రపోతాడు. అలా సమయం గడుస్తూ చీకటి పడిన తర్వాత ఉన్నట్టుండి బయట నుండి వచ్చే డప్పుల శబ్దాలు విని మోహన్ ఉలిక్కిపడి నిద్రలేస్తాడు. ఆ తర్వాత ఇంటి బయటకు వచ్చి చూడగా ప్రజలంతా గుంపుగా వెళ్లడం మోహన్ చూస్తాడు. అదేంటి అందరూ మూకుమ్ముడిగా చావడానికి వెళ్తున్నారు? ఇదిగో పెద్దయ్య, ఒకసారి ఆగు. అసలు మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు? మోహన్ అడిగిన ప్రశ్నకు ఆ ముసలితాత ఏమాత్రం సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు మోహన్ అసలు విషయం ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తితో ఆ గుంపును వెంబడిస్తూ వెళ్తాడు. అలా మోహన్ ప్రజలను వెంబడిస్తూ చివరగా గృహ వద్దకు చేరుకుంటాడు. అప్పుడు గృహలోకి ప్రవేశించిన మోహన్ కి అక్కడ జరిగే తంతు చూసి నోటి వెంట మాట రాదు. ఈ చోటుకి ఎవరో కొత్తగా వచ్చినట్టు ఉన్నారు. ఎవరది? మాతా, మీ విగ్రహం పని కోసం తీసుకొచ్చిన వ్యక్తి వీడే. చూడు, నన్ను సరిగ్గా చూడు. కళ్ళు పెద్దవి చేసి చూడు. నా రూపాన్ని చక్కగా చెక్కాలి. అర్థమైందా? అర్థమైంది. రుద్ర, మిగిలిన విషయాలన్నీ వాడికి వివరించు. సరే మాతా. రుద్ర మోహన్ ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అలా బయటకు వచ్చిన మోహన్ ఆ విగ్రహం పని చేయడానికి ఒప్పుకోడు. ఆ సమయంలో రుద్ర నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ మోహన్ మాట వినే పరిస్థితిలో ఉండడు. అప్పుడు రుద్ర కొన్ని బంగారు నాణేలు తీసి మోహన్ కి చూపిస్తాడు. చూసావా, ఇలాంటి బంగారం ఆ గృహ లోపల కుప్పలు కుప్పల కింద ఉన్నాయి. నువ్వు గాని నేను చెప్పినట్టు చేస్తే ఆ సంపదలో నీకు కూడా ఒక వాటా ఇస్తాను. గృహ లోపల బంగారం ఉందా? ఇది నేను నమ్మలేకపోతున్నా. నేను చెప్పేది నిజం మోహన్ అని రుద్ర తన గతం గురించి చెప్పడం మొదలు పెడతాడు. రుద్ర 3 ఏళ్ల క్రితం బ్రతుకు తెరవు కోసం నోటాపూర్ గ్రామానికి వలస వస్తాడు. ఆ తర్వాత అదే ఊర్లో ఉంటూ కూలి పని చేసుకుని జీవనం సాగించేవాడు. ఒకరోజు, యారా ఈ రోజు పనికి రావట్లేదా? ఎన్నాళ్ళని ఇలా కూలి పనులు చేసుకొని బ్రతుకుతాంరా. నాకు ఇలా బ్రతకడం నచ్చడం లేదు. అవునా? మరి ఇప్పుడు దొరగారు ఏం పని చేసి ఆకలి తీర్చుకుంటారేంటి? ముందు నువ్వు గాల్లో మేడలు కట్టడం ఆపరా, లేదంటే గంజన్నం కోసం కూడా బెత్తం ఎత్తుకునే పరిస్థితి వస్తుంది. నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావని అర్థమవుతుందిరా, కానీ చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు నేనేంటో మీకు తెలుస్తుంది. సర్లే, నీతో మాట్లాడుతూ కూర్చుంటే మా పనులు చెడిపోతాయి. పదరా మనం పోదాం. రోజువారీ కూలి పని చేయడం ఇష్టం లేని రుద్ర ఇంటి వద్దనే ఉంటాడు. ఆ రోజు నుండి తాను దాచుకున్న డబ్బులు ఖర్చు పెడుతూ రోజును నెట్టుకొస్తాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు సాయంకాల వేళలో రుద్ర ఒంటరిగా మనుషుల సంచారం తక్కువగా ఉండే అడవి మార్గాన వెళ్తుంటాడు. ఏంటో ఈ జీవితం, దాచుకున్న డబ్బులన్నీ కూడా ఖర్చయిపోయాయి అని ముందుకు నడుస్తున్న రుద్ర కంటికి ఒక బంగారు నాణెం కనపడుతుంది. అప్పుడు రుద్ర ఆ నాణెం తీసుకుని ఇంకాస్త ముందుకు వెళ్ళగా మరిన్ని నాణేలు కనిపిస్తాయి. అలా వాటిని కూడా తీసుకుని ముందుకు వెళ్లిన రుద్రకు పెద్ద బండరాయితో మూసి ఉన్న గృహ ఒకటి కనిపిస్తుంది. ఆ సమయంలో గృహ లోపల నుండి బంగారపు కాంతి రావడం చూసి రుద్ర ఆశ్చర్యపోతాడు. ఈ గుహ లోపల బంగారం ఉన్నట్టు ఉంది, కానీ రాయిని అడ్డు తొలగించడం ఎలా? లోపల ఉన్న సంపదను సొంతం చేసుకోవాలనుకుంటున్నావా? ఎవరది? భయపడకురా, ఈ గృహ లోపల ఇంకెన్నో రెట్లు బంగారం ఉంది. ఆ సమయంలో రుద్ర కాస్త ధైర్యం తెచ్చుకుని లోపల నుండి వస్తున్న మాటలను వింటాడు. నాతో మాట్లాడుతుంది ఎవరో నాకు తెలియదు, కానీ నాకు ఆ సంపద కావాలి. అందుకు నువ్వు ఒక పని చేయాలి. ఆ తర్వాత నువ్వు కోరుకున్నది జరుగుతుంది. ఏం చెయ్యాలో చెప్పు, వెంటనే చేస్తాను. రాబోయే పౌర్ణమి రోజు నాడు 2 వ్యక్తుల నెత్తి మీద ఈత కళ్ళు గుండెలను పెట్టుకుని ఈ చోటు వద్దకు రావాలి. ఆ తర్వాత కళ్ళు తాగిన వారు నేల మీద 100 సార్లు కర్రతో గీతను గీయాలి. అప్పుడు పౌర్ణమి గడియలు పూర్తి అయ్యేలోపు నువ్వు ఆ 2 ప్రాణాలు తీయాల్సి ఉంటుంది. దెయ్యం మాటకు రుద్ర కంగారు పడతాడు. ఆ తర్వాత అక్కడి నుండి ఇంటికి చేరుకున్న రుద్ర దెయ్యం మాటలు పదే పదే గుర్తు చేసుకుంటాడు. అప్పుడు రుద్ర గృహలోపల ఉన్న సంపదను సొంతం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అలా పౌర్ణమికి ఒకరోజు ముందు రుద్ర తన స్నేహితులను కలిసి మాట్లాడతాడు.
ఆ మాటల్లో దెయ్యం గురించి చెప్పకుండా బంగారు నాణేల గురించి చెప్తాడు. నువ్వు చెప్పింది నిజమేనా రుద్ర? నా దగ్గర ఉన్న బంగారం చూశాక కూడా మీకు నా మీద నమ్మకం కుదరడం లేదా? అలానేం లేదు. మమ్మల్ని కూడా ఒకసారి ఆ చోటు వద్దకు తీసుకెళ్తావా? సరే, మీరు కోరినట్టే ఆ చోటు వద్దకు తీసుకెళ్తా. కానీ మీరిద్దరూ నేను చెప్పినట్టు చేయాలి. చేస్తారా? అలాగే రుద్ర, నువ్వు చెప్పినట్టే చేస్తాం. మరుసటి రోజు సాయంకాలం ముగ్గురు కలిసి గృహ వద్దకు బయలుదేరుతారు. లోకాధిపతి కోలా, లోకాధిపతి కోలా. రుద్ర చెప్పిన నియమాలను వారిద్దరూ శ్రద్ధగా పాటిస్తారు. చివరగా రుద్ర ఒక కత్తితో వారిద్దరి ప్రాణాలు తీస్తాడు. అలా బలి ఇవ్వడంతో గృహ ముఖద్వారం మెల్లిగా తెరుచుకుంటుంది. అప్పుడు రుద్ర ఎంతో సంతోషంగా గృహలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయంలో అక్కడ సంకెళ్లతో దెయ్యం బందీగా ఉంటుంది. అది చూసి రుద్ర ఆశ్చర్యపోతాడు. ఆ సమయంలో బందీగా ఉన్న దెయ్యం మాట్లాడుతూ, భయపడకురా, నువ్వు చేసిన పనికి సరైన బహుమతి ఎదురు చూస్తుంది. ఇంతకీ సంపద ఎక్కడా? ఆ సంపద నీకు దక్కాలంటే నేను చెప్పినట్టు చేయాలి. మరి చేస్తావా? చేస్తాను. ఆ సంపద కోసం ఏమైనా చేస్తాను. మరి తర్వాత ఏం జరిగింది? ఆ నుండి మాత కోసం పనిచేస్తున్నా. ఇప్పుడు ఆ సంపదకి ఇంకొక అడుగు దూరంలో ఉన్నాను. రుద్ర మాట్లాడిన మాటలు బాగా బుర్రలోకి ఎక్కించుకున్న మోహన్ విగ్రహం తయారీ చేయడానికి ఒప్పుకుంటాడు. మరోవైపు వీరయ్య తన బిడ్డ వేళకు తింటున్నాడో లేదో అని ఆలోచిస్తాడు. అలా వారం రోజులు గడుస్తాయి. అదేవిధంగా మోహన్ తన పనిని మొదలుపెట్టాడు. నాతో ఆటల్లో గెలవడం అంటే అంత తేలిక కాదు బుడతా. ఆడపిల్లని ఓడిపోయాను బుజ్జి, లేదంటే నేను ఎందుకు ఓడిపోతాను చెప్పు. అబ్బో చాలేని బడాయి మాటలు. బుడత దెయ్యం బుజ్జి దెయ్యం హాయిగా చెట్టు దగ్గర కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో అటుగా గ్రామస్తులు డప్పులు కొడుతూ వెళ్లడం గమనిస్తాయి. అప్పుడు రెండు దెయ్యాలు అదృశ్య రూపాల్లోకి మారి గుంపుగా వెళ్తున్న ప్రజలను వెంబడిస్తూ వెళ్తాయి. చివరగా గృహ వద్దకు చేరుకున్న తర్వాత అక్కడ ప్రజలు దెయ్యాన్ని పూజించడం చూసి అదృశ్య రూపంలో ఉన్న బుడత దెయ్యాలు చూసి ఆశ్చర్యపోతాయి. ఆ తర్వాత గృహ నుండి బయటకు వచ్చి శరవేగంతో అక్కడి నుండి బయలుదేరి కైరా వద్దకు చేరుకుంటాయి. ఏమైంది బుడతా, ఇంత కంగారుగా వచ్చారు? నేను ఒక విచిత్ర సంఘటన చూశాను కైరా అని బుడత దెయ్యం తాను చూసినవన్నీ కైరాకు వివరిస్తుంది. ఆ మాటలు విని కైరా ఆశ్చర్యపోతుంది. అసలు ఒక దెయ్యాన్ని ప్రజలు పూజించడం ఏంటా అని ఆలోచనలో పడుతుంది. వెంటనే ఈ విషయం అధీరాకి చెప్పడం మంచిదనిపిస్తుంది కైరా. ప్రస్తుతం అధీరా బేతెల క్షేత్రం వద్ద ధ్యానంలో ఉన్నారు. ఆ ధ్యానం పూర్తి అవ్వడానికి మరో పుష్కర రోజుల సమయం పడుతుంది. మరిప్పుడు ఏం చేద్దాం కైరా? మనం ఆ ఊర్లో సమస్యను పరిష్కరించగలమా? అందుకు మనం ఒకరి సాయం అడగాలి. కైరా కపాల మాంత్రికుని సాయం కొరకు హిలాయి పర్వతాల వద్దకు బయలుదేరుతుంది. మరోవైపు మోహన్ చురుకుగా విగ్రహం చెక్కే పని చేస్తుంటాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న కొంతమంది ప్రజలు ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందా అని మనసులో అనుకుంటారు. అలా వారం రోజులు గడుస్తాయి. మరోవైపు కైరా వాళ్లు హిలాయి పర్వతాల మీదకు చేరుకుని అక్కడున్న కపాల మాంత్రికునికి అన్ని విషయాలు వివరిస్తారు. చూడు కైరా, ఖచ్చితంగా అక్కడున్న ప్రజలు దయ్యానికి భయపడి ఆ విధంగా చేస్తుండాలి. ముందైతే మనం ఆ చోటుకు వెళ్దాం. సరే మాంత్రిక. బుడతా, నువ్వు ఈలోగా ఆ చోటు వద్దకు చేరుకుని అన్ని విషయాలు తెలుసుకో. మంత్రిక. హిలాయి పర్వతాల మీద ప్రయాణం మొదలుపెట్టిన రెండు దెయ్యాలు అర్ధగడియ సమయంలో గ్రామం వద్దకు చేరుకుంటాయి. అప్పుడు అదృశ్య రూపంలో రెండు దెయ్యాలు ప్రజల మధ్యలో తిరుగుతూ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాయి. ఆ క్రమంలో రుద్ర గురించి కూడా తెలుసుకుంటాయి. ఆ తర్వాత గృహలోకి ప్రవేశించినప్పుడు లోపల దెయ్యం విశ్రాంతి తీసుకుంటుంది. అప్పుడు బుడత దెయ్యం గృహ బయట చుట్టుపక్కల వెతుకుతున్నప్పుడు అక్కడొక వస్తువు కనపడుతుంది. పనులు ఎంతవరకు వచ్చాయి మోహన్? చిన్న చిన్న మెరుగులు చిక్కితే మొత్తం పని పూర్తవుతుందండి. మరో 4 రోజుల్లో అమావాస్య రాబోతుంది మోహన్. ఈలోగా అన్ని సిద్ధం చెయ్యాలి, లేదంటే మనకు చిల్లి గవ్వ కూడా దక్కదు. లేదండి, నేను వీలైనంత త్వరగా పని పూర్తి చేస్తాను. ఒకవైపు మోహన్ తన పనిలో నిమగ్నమై ఉంటాడు.
మరోవైపు జనసంచారం లేని ప్రదేశంలోకి కైరా వాళ్ళు అడుగుపెట్టి ముందుకు వెళ్తుంటారు. ఆ సమయంలో బుడతదెయ్యం బుజ్జిదెయ్యం కలిసి వారికి ఎదురై ఊర్లో జరిగే విషయాలన్నీ చెప్తారు. ఆ తర్వాత బుడతదెయ్యం గృహ బయట దొరికిన వస్తువును కపాల మాంత్రికుడికి ఇస్తుంది. అది చూసి కపాల మాంత్రికుడు ఆశ్చర్యపోతాడు. ఏమైంది మాంత్రిక, అంత తీక్షణంగా చూస్తున్నారు? ఇది అధీరాకు సంబంధించింది కైరా. అసలు దయ్యం బందీగా ఉన్న చోటులోకి ఇవి ఎలా వెళ్ళినట్టు? బహుశా ఆ దెయ్యం గురించి అధీరాకు తెలుసనుకుంటా మాంత్రిక. కానీ ఆ విషయం అడుగుదామంటే ఆయన దీక్షలో ఉన్నారు. దీక్షలో ఉంటే ఏమైంది కైరా? మనం పిలిస్తే కళ్ళు తెరవడా ఏంటి? అధీరా దీక్షకు భగ్నం కలిగించడం కష్టం బుజ్జి. ఒకవేళ దీక్షకు భగ్నం కలిగితే అధీరా కోపాగ్నిని తట్టుకోలేం అని కైరా మాట్లాడుతున్న సమయంలో కపాల మాంత్రికుని బుర్రలోకి ఒక ఆలోచన మొదలవుతుంది. అప్పుడు అదే విషయం గురించి కైరాతో మాట్లాడుతూ, అధీరా దీక్షకు భగ్నం కలిగించే మార్గం ఒకటుంది కైరా. ఆ మార్గం ఏంటి మాంత్రిక? జాంబవి అను ఒక అరుదైన మొక్క ఉంది కైరా. ఆ మొక్క సాయంతో అధీరా దీక్షకు భగ్నం కలిగించిన అతని కోపాగ్ని అదుపులో ఉంటుంది అని కపాల మాంత్రికుడు జాంబవి మొక్క గురించి వివరిస్తాడు. ఆ తర్వాత బుడతదెయ్యంతో మొక్క ఉండే చోటు గురించి చెప్తాడు. బుడత, వీలైనంత త్వరగా ఆ మొక్కను కనిపెట్టు. అది చూడ్డానికి ఏకకాండంతో 3 వేరు వేరు వర్ణాల ఉన్న ఆకులతో ఉంటాయి. అర్థమైంది మంత్రిక, నేను ఇది సాధించి తీరుతాను. చూడు బుడత, నీకు జాంబవి మొక్క దొరికిన తర్వాత మరో ముఖ్యమైన పని చేయాల్సి ఉంది. బుడతదెయ్యం బుజ్జిదెయ్యంతో కలిసి అక్కడి నుండి బయలుదేరుతుంది. వారిద్దరూ ప్రయాణించుకొని లోమార్ ప్రాంతానికి ప్రవేశిస్తారు. ఆ సమయంలో చుట్టుపక్కల అలముకున్న పొగ మధ్యలో నుండి ముందుకు కదులుతుంటాయి. అప్పుడు ఉన్నట్టుండి కొన్ని తీగలు వచ్చి బుడతదెయ్యాన్ని చుట్టుకుంటాయి. దాంతో బుడతదెయ్యం ముందుకు వెళ్ళలేకపోతుంది. అయ్యో బుడతా, ఏమైంది నీకు? నువ్వేం కంగారు పడక బుజ్జి, ఈ చోటు గురించి నాకు కపాల మంత్రికుడు ముందుగానే హెచ్చరించారులే. అక్కడ నుండి తప్పించుకుని బుడతదెయ్యం వాళ్ళు ముందుకు వెళ్ళగా అదంతా బీడు భూమిలాగా ఉంటుంది. ఆ సమయంలో కపాల మాంత్రికుడు చెప్పిన జాంబవి మొక్క కోసం చెరోవైపు వెతుకుతాయి. కొద్ది సమయం తర్వాత ఆ మొక్క బుజ్జిదెయ్యంకి కనపడుతుంది. వెంటనే బుజ్జిదెయ్యం వెళ్లి అక్కడున్న మొక్కని తొలగిస్తుంది. అలా మొక్కని తొలగించిన తర్వాత విషపు వాయువు విడుదలవ్వడంతో బుజ్జిదెయ్యం స్పృహ కోల్పోతుంది. అయ్యో బుజ్జి, విషపు వాయువు పిలిచినట్టు ఉంది. వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. నేను ఆ జాంబవి మొక్క దొరికిన తరువాత అధీరా దీక్షలో ఉన్న క్షేత్రం వద్దకు వెళ్ళాలి. అప్పుడు జాంబవి మొక్కను అధీరా ఎదురుగా ఉంచి రక్కకి మాత పాదాల వద్ద ఉండే బూడిదను తీసుకువచ్చి మొక్క మీద చల్లాలి. ఆ సమయంలో అధీరా చుట్టూ ఒక వాయువు కమ్ముకొని తిరుగుతుంటుంది. ఎప్పుడైతే మొక్కకు ఉండే వేరువేరు వర్ణాల ఆకులు రాలిపోతాయో చుట్టూ ఉండే వాయువు అధీరా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది బుడతా? ఎంత చేసినా అధీరాలో కొంచెం కూడా చలనం లేదు. నీకు అన్నిటికీ తొందర బుజ్జి, కాస్త ఓపికగా ఉండు. మాత, మీ విగ్రహ పనులు పూర్తి కావస్తుంది. ఆ తర్వాత మీకు విడుదల. ఆ చివరి అమావాస్య నాడు నాకొక నరబలిని సిద్ధం చేయి రుద్రా. నా ఈ విడుదల ప్రత్యేకంగా ఉండాలి. అందుకోసం ఒకడిని ఎప్పుడో ఎంచాను మాత. ఎవరిది? మీ విగ్రహ పని కోసం ఒకడిని తీసుకొచ్చాను కదా మాత. వాడే బలి పశువు కాబోతున్నాడు. మోహన్ తన ఇంట్లో కూర్చొని రాబోయే సంపద గురించి ఆలోచిస్తున్నాడు. మరోవైపు కైరా వాళ్ళు అధీరా రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో కైరా ఊర్లో జరిగే విషయాలు తెలుసుకుందామని కస్తూరిగా మారి ప్రజలతో కలిసిపోతుంది. అలా ఊర్లో తిరుగుతున్న కైరాకు దెయ్యం రూపంలో ఉన్న విగ్రహం కనపడుతుంది. అదే సమయంలో కొద్ది దూరాన గ్రామస్తులు నిలబడి చివరి బలి గురించి మాట్లాడుకోవడం కైరా వింటుంది. ఇంతకీ ఎవరిని బలివ్వబోతున్నారండి? నువ్వు ఎవరు తల్లి? నిన్ను ఎప్పుడు ఈ ఊర్లో చూడలేదు. మీ ఊర్లో దెయ్యాన్ని పూజించే విధానం గురించి తెలుసుకుని ఆసక్తితో వచ్చానండి.
నేను ఆ దెయ్యం విగ్రహం చెక్కిన వ్యక్తిని కలవచ్చా? నువ్వు ఈ ఊర్లో ఉండడం మంచిది కాదు. వెంటనే ఈ చోటు వదిలి వెళ్ళిపో. కైరా వారి మాటల్లో భయాన్ని గుర్తిస్తుంది. అలా మెల్లిగా చీకటి పడుతున్న సమయంలో ప్రజలు ఎక్కడి పనులు అక్కడ వదిలేసి గృహ వద్దకు బయలుదేరడానికి సిద్ధపడతారు. అదంతా కల్లారా చూసిన కైరా కపాల మాంత్రికుని వద్దకు వచ్చి విషయమంతా చెప్తుంది. ఇంకెంతసేపు ఎదురు చూడాలి మాంత్రిక? చూడుకోనా, మనం ఈ సమయంలో ఏదైనా పొరపాటు చేస్తే అక్కడున్న ప్రజల ప్రాణాలకే ప్రమాదం. అర్థమైంది మాంత్రిక. సరైన సమయం కోసం వారిద్దరూ ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఎట్టకేలకు విగ్రహ పని పూర్తవడంతో రుద్ర ఎంతగానో సంతోషిస్తాడు. ఆ తర్వాత గ్రామస్తులతో మాట్లాడుతూ ఈ రాత్రికి విముక్తి దినం అని చెప్తాడు. అప్పుడు గ్రామస్తుల్లో ఒకరు బలి కోసం ఎవరిని సిద్ధం చేయాలని అడగగా, మోహన్ని బలి ఇవ్వబోతున్నాం కాబట్టి రాత్రికి అందరూ సిద్ధంగా ఉండండి. మరే విషయం ఆ మోహనికి తెలిస్తే ఏంటి పరిస్థితి? అప్పుడు మీలో ఒకరు బలి అవుతారు. ఈ బలి చాలా ముఖ్యమైంది కాబట్టి ఏ పొరపాటు జరగకూడదు. అర్థమైందా? అర్థమైంది రుద్ర. ఈ మాటలన్నీ మనుషుల గుంపులో ఉన్న కస్తూరి వింటుంది. ఆ తర్వాత మోహన్ ఉన్న చోటును కనిపెట్టి ఆ ఇంటికి వెళ్తుంది. అప్పుడు ఉన్నట్టుండి కస్తూరి కైరాగా మారడం చూసి మోహన్ ఆశ్చర్యపోతాడు. ఇంతలో భయపడి అరవబోతుంటే తన శక్తితో స్పృహ కోల్పోయేలా చేస్తుంది. ఆ తర్వాత కైరా స్పృహ కోల్పోయిన మోహన్ రూపంలోకి మారుతుంది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు మోహన్? పద, మనం మాత దగ్గరకు వెళ్లే సమయం ఆసన్నమైంది. అమావాస్య ఘడియలు దగ్గర పడడంతో రూపం మార్చుకున్న కైరాన్ని గృహ వద్దకు తీసుకుని వెళ్తున్నాడు. అలా సమయం గడిచి చీకటి పడిన తర్వాత గ్రామస్తులందరూ మోహన్ చెక్కిన దెయ్యం విగ్రహం వద్దకు ఒక్కొక్కరుగా చేరుకుంటారు. మరోవైపు అధీర కపాల మాంత్రికుడిని కలుస్తాడు. కైరా ఎక్కడా? కైరా వేరొక పని మీద వెళ్ళింది అధీరా. ముందైతే ఆ దయ్యం గురించి చెప్పు. గతంలో జేజమ్మతో కలిసి ఆ దయ్యాన్ని ఇక్కడున్న గుహలో బంధించాం, కానీ ఇప్పుడు అలా విడుదలయ్యింది. ఎవరో రుద్ర అనేవాడు ఆ దయ్యాన్ని విడుదల చేశారంట గురూజీ. ఈ కథకు ముగింపు పలికే సమయం వచ్చింది. పదండి. రుద్ర మోహన్తో కలిసి గృహ వద్దకు చేరుకుంటాడు. ఆ సమయంలో దెయ్యం ఎంతో సంతోషంగా ఉంటుంది. అప్పుడు రుద్ర అక్కడున్న ఒక కత్తి అందుకుని వెనుక నుండి మోహన్ మీద దాడి చేయడానికి చూస్తాడు. ఆ సమయంలో పక్కకు తప్పించుకుని కైరా తన అసలు రూపంలోకి మారుతుంది. అది చూసి రుద్ర ఆశ్చర్యపోతాడు. రుద్ర ఆ ఆలోచన నుండి బయటపడేలోపు కైరా అతన్ని బలిస్తుంది. విడుదల దొరికింది, విడుదల దొరికింది. ఎన్నో ఏళ్ల తర్వాత మొదటిసారి గృహ దాటి దెయ్యం బయటకు వస్తుంది. ఆ తర్వాత కైరా అక్కడి నుండి శరవేగంతో వెళ్తుంది. మాంత్రిక, మీరు చెప్పినట్టే ఆ రుద్రను బలి ఇచ్చాను. ఇప్పుడు ఆ దెయ్యం ఊర్లోకి వెళ్తుంది. మంచిది కైరా, ఇక ఇప్పుడు నీ వంతు అధీరా. మనం ఆ దయ్యాన్ని ఎలా అంతం చేయగలం? గతంలో జేజమ్మ ఆ దయ్యాన్ని బంధించింది, కానీ మనకు అంత శక్తి లేదు. కాబట్టి అందరి శక్తులను ఒక్కటి చేస్తే ఆ దయ్యాన్ని అంతం చేయగలం. జేజమ్మ ఎవరు? సమయం వచ్చినప్పుడు జేజమ్మ గురించి తెలుస్తుందిలే కైరా. దెయ్యం ఊర్లో ప్రయాణిస్తూ ప్రజలు ఉన్న చోటు వద్దకు వస్తుంది. ఆ సమయంలో భయంగా నిలబడి ఉన్న గ్రామస్తులు దెయ్యాన్ని చూసి జైజైలు కొడతారు. మూర్ఖపు ప్రజలారా, త్వరలో మీ అందరికీ విముక్తి మార్గం చూపిస్తా. లోకాధిపతి కోలాకి జై, లోకాధిపతి కోలాకి జై. గ్రామస్తులందరూ గుడ్డిగా దెయ్యాన్ని పూజిస్తున్న సమయంలో హఠాత్తుగా పుడత దెయ్యం వచ్చి దాడి చేస్తుంది. అప్పుడు దెయ్యానికి కోపం వచ్చి చుట్టూ చూడగా అక్కడ అధీరా వాళ్ళంతా ఉంటారు. ఆ సమయంలో ప్రజలు భయంతో అక్కడ నుండి పరుగులు తీస్తారు. నిన్ను మళ్ళీ చూడడం సంతోషంగా ఉంది అధీరా. ఈ రోజు నిన్ను అంతం చేయడానికి మేమంతా వచ్చాం. ఇదే నీ ఆఖరి రాత్రి. జేజమ్మ వల్ల కానిది మీరు చేయగలరా? ఒంటరిగా అయితే ఏం చేయలేం, కానీ మేమంతా కలిసికట్టుగా ఉంటాం. ఇక చాలు ఆ మూర్ఖపు మాటలు. కొన్నిసార్లు చెడు ముందంజలో ఉండొచ్చురా, కానీ గెలిపెప్పుడు మంచి వైపే ఉంటుంది. వద్దు అధీరా, నన్ను అంతం చేయొద్దు. చివరగా ముగ్గురు తమ శక్తులను ఉపయోగించడంతో ఆ దెయ్యం అంతమవుతుంది. ఈ విధంగా శక్తివంతమైన దెయ్యాన్ని నాశనం చేసి మరోసారి ప్రజలను రక్షించారు.
For more horror stories, please subscribe our channel.